మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే గురు పుష్య యోగం. సాయంత్రం 6 తర్వాత పసుపు డబ్బాలో దీనిని వేస్తే చాలు 4 వైపుల నుండి కోరినంత డబ్బు వస్తుంది. జ్యోతిష్య సముద్రంలో కొన్ని రోజులు అత్యంత ప్రకాశవంతమైన రత్నాల్లా మెరుస్తాయి. అలాంటి అరుదైన రోజే రేపు. గురువారం నాడు పుష్యమి నక్షత్రం రావటం వల్ల ఏర్పడేదే మహిమాన్వితమైన గురు పుష్య యోగం. గురుగ్రహం సంపదకు, జ్ఞానానికి, సౌభాగ్యానికి కారకుడు. అయితే పుష్యమి నక్షత్రం పోషణకు, వృద్ధికి, సకల శుభాలకు నిలయం. ఈ 2 దివ్య శక్తులు ఒకే రోజున కలవటం అంటే అది బంగారానికి సువాసన అబ్బినట్లే. ఇది ధన ప్రవాహాన్ని పెంచే తిథి. ఇలాంటి త్రిశక్తి సంగమం ఉన్న రోజున మనం చేసే ఒక చిన్న క్రియ మన ఆర్థిక తలరాతను మార్చేసేంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ క్రియకు కేంద్ర బిందువు మన ఇంట్లోని పసుపు డబ్బా. ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పసుపు డబ్బా అంటే మరేదో కాదు, మన వంటగదిలో మనం రోజు వంటల కోసం వాడుకునే పసుపు పొడిని నిల్వ ఉంచే డబ్బాని. అవును, మీరు రోజు వాడే ఆ పసుపు పొడి డబ్బాలోనే ఈ శక్తివంతమైన పరిహారం చేయాలి. ఎందుకంటే రోజు వాడటం వల్ల ఆ డబ్బా, ఆ పసుపు పొడి మన ఇంటి శక్తితో, మన ఆలోచనలతో అనుసంధానమై ఉంటాయి. అలాంటి డబ్బాను ఈ పరిహారానికి వాడినప్పుడు ఫలితాలు వేగంగా, బలంగా ఉంటాయి. మరి ఇంతకీ ఈ గురుపుష్య యోగం రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మన శాస్త్రాల ప్రకారం ఈ గురు పుష్యమి యోగంలో పిసరంత బంగారం కొన్నా సరే లక్ష్మీ కటాక్షంతో మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కోగలిగే గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే వెండి వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులను కొన్నా సరే అపారమైన సంపదలు వరించి మీ జీవితంలో త్వరగా కుబేరులు అవుతారు. ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారు ముక్కు పుడక కొన్నా, వెండి కొన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురు పుష్య యోగానికి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు. కాబట్టి బంగారం కొనలేని వారు ఈ గురువారం నాడు మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే ఈ గురు పుష్యమి యోగంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత అదృష్టం, ఐశ్వర్యం మీకు, మీ కుటుంబానికి కలుగుతుంది. పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది. 10 రూపాయల పసుపు ప్యాకెట్టు మీ తలరాతనే మార్చేసి విపరీతమైన సంపదలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ గురు పుష్యమి యోగంలో ఒక పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ గురు పుష్య యోగం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గురు పుష్యమి యోగంలో పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలో విజయాలు సాధించగలుగుతారు. విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు, బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ గురు పుష్యమి యోగంలో గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో ప్రతి ఒక్కరూ గోవుకు నమస్కారం చేసుకుని గడ్డిని కానీ, శనగలను కానీ తినిపించండి. ఇక మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయానికి వస్తే, రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. పగలు ముగిసి రాత్రి ప్రారంభమయ్యే ఆ సంధ్యాకాలం విశ్వంలోని సానుకూల శక్తులు భూమిపైకి అధికంగా ప్రవహించే సమయం కనుక ముందుగా ఒక నాణ్యాన్ని సిద్ధం చేసుకోండి. అది చిన్న బంగారు నాణెం లేదా వెండి నాణెం అయితే చాలా శ్రేష్టం. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే పర్వాలేదు, తలతల మెరుస్తున్న ఒక కొత్త రూపాయి బిళ్ళను తీసుకోవచ్చు. ఆ నాణ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. తర్వాత దానిపై మీ ఉంగరపు వేలుతో 3 కుంకుమ బొట్లను పెట్టండి. ఈ 3 బొట్లు లక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవేరుల స్వరూపం. ఆ తర్వాత ఒక పవిత్రమైన తులసి ఆకును తీసుకుని దానిలో నాణ్యాన్ని సున్నితంగా తాకించి, ఈ నాణ్యం ద్వారా నా ఇంట్లోకి సిరి సంపదలు ప్రవహించాలి అని మనసులో బలంగా సంకల్పించుకోవాలి. ఇప్పుడు మీ వంటగదిలోని పసుపు పొడి డబ్బాను తీసుకుని మీ ఇంటి ఈశాన్య మూలకు వెళ్ళండి. ఈశాన్య దైవశక్తులకు, ధన ఆకర్షణకు అత్యంత కీలకమైన దిక్కు. అక్కడ నిలబడి డబ్బా మూత తెరిచి గురు భగవానుడిని, లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించండి. ఆ తర్వాత ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే గురు మంత్రాన్ని 13 సార్లు జపించండి. త్రయత్రం పూర్తి కాగానే మీరు శక్తివంతం చేసిన ఈ నాణాన్ని నెమ్మదిగా
భక్తితో ఆ పసుపు పొడిలో అది పూర్తిగా కప్పివేయబడేలాగా పెట్టండి. వెంటనే డబ్బాకు మూత పెట్టి అదే ఈశాన్య మూలల్లో నేలపై కాకుండా ఒక చిన్న చెక్క పీటపై లేదా శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి. క్రియ పూర్తయ్యాక ఆ డబ్బాను మరుసటి రోజు ఉదయం వరకు అస్సలు తాకకూడదు, తెరవకూడదు. ఆ రాత్రంతా ఆ నాణెం ఆ పసుపు పొడిలో ఉండి గురు పుష్యయోగం యొక్క అపారమైన శక్తిని పూర్తిగా తనలోనికి గ్రహిస్తుంది. ఇది ఒక శక్తివంతమైన బ్యాటరీకి రీఛార్జింగ్ పెట్టినట్లే. మీ సంకల్పం, మంత్రశక్తి, యోగశక్తి అన్నీ కలిసి ఆ నాణ్యాన్ని ఒక ధనాకర్షణ యంత్రంగా మారుస్తాయి. ఈ పరిహారం వెనుక ఉన్నది కేవలం నమ్మకం మాత్రమే కాదు, శక్తివంతమైన మానసిక శాస్త్రం కూడా ఉంది. మనం ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో, బలమైన నమ్మకంతో చేసినప్పుడు మన ఆలోచనలు విశ్వానికి బలమైన సంకేతాలను పంపుతాయి. గురు పుష్యయోగం వంటి ప్రత్యేకమైన రోజులలో ఈ సంకేతాలు నేరుగా లక్ష్యాన్ని చేరుతాయి. నాకు డబ్బు వస్తుంది, నేను సంపదకు అర్హుడను అనే మీ సానుకూల భావన అవకాశాలను మీ వైపుకు నడిపిస్తుంది. ఈ పరిహారం వల్ల డబ్బు నేరుగా డబ్బాలో నుంచి పుట్టుకురాదు, కానీ డబ్బు సంపాదించడానికి అవసరమైన మార్గాలు మీ ముందు తెరుచుకుంటాయి. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త ఆలోచనలు వస్తాయి, పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, జీతం పెంపు వంటి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆగిపోయిన డబ్బు, ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఇలా 4 దిక్కుల నుండి రకరకాల రూపాలలో ధన ప్రవాహం మొదలవడాన్ని మీరే గమనిస్తూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత ఆ పసుపు డబ్బాను తెరిచి ఆ నాణ్యాన్ని బయటకు తీయండి. ఆ నాణ్యం ఇప్పుడు ఒక సాధారణ లోహం కాదు, ఇది ఒక శక్తివంతమైన తాయెత్తు. దానిని మీ పర్సులో కానీ, మీరు డబ్బు దాచుకునే బీరువాలో కానీ, పూజా మందిరంలో కానీ భద్రపరచుకోవాలి. అది మీ వద్ద ఉన్నంతకాలం ఒక అయస్కాంతంలా సంపదను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇక డబ్బాలో మిగిలిన పసుపు పొడిని ధైర్యంగా మీ రోజువారీ వంటల్లో వాడుకోవచ్చు. ఆ పసుపు మీ భోజనంలో కలవటం ద్వారా దానిలోని దివ్యశక్తి మీ శరీరంలోనికి ప్రవేశించి మీకు ఆరోగ్యాన్ని, సానుకూల శక్తిని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. కాబట్టి రేపటి ఈ అద్భుతమైన, అరుదైన ఈ దినాన్ని వృధా చేసుకోకండి. భక్తితో, శ్రద్ధతో, పూర్తి విశ్వాసంతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. మీ జీవితంలో ఆర్థికపరమైన అద్భుతాలు జరగటం ఖాయం. కోరినంత డబ్బు 4 వైపుల నుండి మీ జీవితంలోనికి ప్రవేశించి మీ కష్టాలన్నీ తీరిపోయి సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, విశ్వాసం అనేది కొండలను కూడా కదిలించగలదు. అలాంటిది ఈ చిన్న పరిహారం మీ ఆర్థిక స్థితిని ఖచ్చితంగా మెరుగుపరుస్తుంది. కనుక అందరూ ఈ పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొందండి. ఇక గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా దోసకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు దోసకాయ కూరను తినకూడదు. ఇంట్లో అనే కాదు, బయట కూడా ఈ కూరను తినకూడదు. దోసకాయ, కీరా దోసకాయ లాంటివి ఏమీ కూడా ఈరోజు ఏ రూపంలోనూ తినకూడదు. అలాగే ఈ గురు పుష్యయోగం ఒక పర్వదినము. పర్వదినాలలో మాంసాహారం తినకూడదని మన మహర్షులు చెప్పారు. కనుక ఈరోజు మాంసము, గుడ్లు, చేపలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. తెలియక ఈరోజు దోసకాయను కానీ, మాంసాహారం కానీ తింటే గండాలు వస్తాయి. ఇంటికి మంచిది కాదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. చెప్పుకోలేని కష్టాలు వస్తాయి. కనుక అందరూ కూడా గురు పుష్యయోగం రోజు ఈ ఆహార నియమాలను పాటించి ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. హిందూ జ్యోతిష్యం ప్రకారం పుష్యమి నక్షత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే పాల సముద్రం మదించినప్పుడు ఈ నక్షత్రంలోనే లక్ష్మీదేవి ఉద్భవించింది. దేవతలంతా గురు పుష్యయోగం రోజున స్వర్గంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే గురువారం శ్రీహరికి చాలా ప్రీతికరమైంది కావటంతో పుష్యమి నక్షత్రం గురువారం వస్తే ఆ రోజును అత్యంత శుభప్రదంగా హిందువులు భావిస్తారు. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఏదైనా మంచి పని ఈరోజు ప్రారంభించటం వలన అంతా మంచే జరుగుతుంది. కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ కాలం కళ్యాణానికి విరుద్ధం. ఈ గురు పుష్యయోగంలో వివాహాలు ఎందుకు చేయకూడదంటే, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి శారద అనే కుమార్తె ఉండేది. ఒకసారి ఆమె వివాహానికి బ్రహ్మ అని ఏర్పాట్లు చేశాడు. తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు.
ఈ విధంగా తన మతి భ్రమింపచేసిన మోహినికి కారణమైన పుష్య నక్షత్రంపై ఆగ్రహిస్తాడు. పుష్యమిలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ శపిస్తాడు. అందుకే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు వివాహాలు చేయరు. బంగారం కొనడానికి గురు పుష్యయోగం ఉన్న రోజు చాలా అద్భుతమైన రోజు. బంగారం కొనాలని ఎదురు చూసేవారు ఈరోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. ఈరోజు బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది. అయితే సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే, కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. జరాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు. ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గరి బంగారాన్నంతా కూడా సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జరాసంధుని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయము చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోనికి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్ష్యంగా విరిచాడని చెప్పింది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజ్ ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. అప్పుడు కలిపురుషుడు నివాసం ఉండడానికి జూదశాల, మద్యపానము, వ్యభిచారము, జీవహింస జరిగే చోటు అనే 4 స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపము, క్రోధము, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని పరీక్షిత్ మహారాజు, అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది. ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోనికి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. శమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు. కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించటం వలన ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు
చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరము కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం కనుక అందులో కలిపురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు. గురు భగవానుడు పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానం తీసుకుంటూ ఉంటాడు. గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే ఆ రోజు దేవగురువైన బృహస్పతితో సహా దేవతలందరూ భూమి మీదకి వస్తారు. ఆ దేవతల సమక్షంలో మనం బంగారం కొనుక్కుంటే ఆ బంగారం మనకు స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది. గురు పుష్యయోగంలో బంగారం కొంటే ఖచ్చితంగా వృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రూపు కొనుక్కుంటే బాగా వృద్ధి కనిపిస్తుంది. డబ్బులు లేనివారు ఈరోజు ఒక ముక్కు పుడక కొనుక్కున్నా మళ్ళీ వచ్చే గురు పుష్యయోగానికి పెద్ద హారం కొనుక్కునే శక్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంత శక్తి ఈ గురు పుష్యయోగానికి ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు కొంచెం బంగారం అయినా సరే కొనండి. అలాగే ఈరోజు వెండి వస్తువులను కొనుక్కున్నా ఎంతో మేలు జరుగుతుంది. అసలు బంగారం వెండి ఏమీ కొనలేని వారు ఈ గురు పుష్యయోగంలో ఒక చీపురును కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ధనం బాగా వృద్ధి చెందుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.